రైట్, లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని అన్నారు. అయితే పార్టీ మారే ఆలోచన మాత్రం తనకు లేదని అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు జీవన్ రెడ్డి. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని, ఇక రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేసిన జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచన అయితే లేదని అన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబున్నారు. నిన్నటి నుంచి పార్టీ పెద్దలు ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా నిన్న తనతో మాట్లాడారని జీవన్ రెడ్డి అన్నారు. అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ల నుంచి తనకు ఎలాంటి ఫోన్స్ రాలేదని, ఎవరు కూడా మాట్లాడలేదని అన్నారు జీవన్ రెడ్డి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 2 రోజులుగా జీవన్ రెడ్డి వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చకు తెరలేపింది. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కొంత జీవన్ రెడ్డిని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితిగా కనపడుతుంది. జీవన్ రెడ్డికి కనీస సమాచారం లేకుండా పార్టీలోకి ఎమ్మెల్యేని తీసుకున్నారనేటువంటి అసంతృప్తి ఆయనలో కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీ మారేయడానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ పార్టీలో సీనియర్ నాయకుడిగా చాలా రోజులుగా పార్టీ కోసం పనిచేశాను, కానీ జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోయింది, నాకు సమాచారం ఇవ్వకుండా అవమానం జరిగింది అనేటువంటి ఫీలింగ్ లో మాత్రం జీవన్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లె తిరుగుతాననేటువంటి అంశాన్ని మాత్రం ఆయన స్పష్టం చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. నిన్న జానారెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్ళంతా కూడా జీవన్ రెడ్డితో మాట్లాడి బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం తనకు పార్టీలో అవమానం జరిగిందనేటువంటి ఫీలింగ్ లో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. కొద్దిసేపు క్రితమే మీడియాతో ఆయన చిట్చాట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా సెటిల్ చేస్తుందనేది చూడాలి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంగా కూడా తనకు సమాచారం కూడా ఇవ్వకుండా తన నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని చేర్చుకోవడం అనే దాని మీద ఆయన కొంత మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. జీవన్ రెడ్డి 12 తర్వాత 1 గంట తర్వాత అసెంబ్లీకి వస్తారనేటువంటి సమాచారం కూడా ఉంది. ఆయన రాజీనామా చేస్తారా, రాజీనామా చేసి పార్టీ మార్పుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి అంశాలన్నిటి చుట్టూ కూడా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే తను కొంత అసంతృప్తి, ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మరి ఇలాంటి టైంలో పార్టీ మారే ఆలోచన తనకు లేదు అంటున్నారు. ఎటువంటి కాల్స్ అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ రావట్లేదు అంటున్నారు. అంటే ఈ టాపిక్ ని ఎలా చూడాలి చారి? ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, సీనియర్ నాయకులంతా కూడా ఆయనకి నచ్చజెప్పి బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. గతంలో కూడా పిసిసి నియామకానికి సంబంధించినటువంటి విషయంలో కూడా తనకు అవమానం జరిగింది అనేటువంటి ఫీలింగ్ లో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్య నాయకులందరూ కూడా మాట్లాడి ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన కొంత కఠినంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పార్టీ మారే విషయానికి సంబంధించినటువంటి చర్చ మాత్రం ఆయన దగ్గర ఇప్పటి వరకు వచ్చినట్టు లేదు. ఆయన కూడా ఏ పార్టీ నాయకులు కూడా తనతో సంప్రదింపులు జరపలేదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి తనకి అవమానం జరిగిందనేటువంటి ఫీలింగ్ లో మాత్రం ఆయన ఉన్నారు. అంటే చారి, ఇంతమంది పార్టీ పెద్దలు తనని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా తను ఎందుకు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు? అంటే సంజయ్ విషయం ఒక్కటే ఇది ప్రధాన కారణం అనుకోవాలా? సంజయ్ జగిత్యాల నియోజకవర్గం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కూడా పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపింది. అయితే అదే నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు, కనీసం పార్టీలో చేర్చుకుంటున్నారనేటువంటి అంశం కూడా తమ పరిధిలోకి రాలేదు. కాబట్టి ఇది పార్టీ నన్ను అవమానించింది అనేటువంటి ఫీలింగ్ లోనే జీవన్ రెడ్డి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.